ఒక విషయాన్ని చెప్తాను చూడండి. పూర్వకాలంలో ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఉండేది కాదు. ఒక్కసారి ఊహించుకోండి, మత్తు మందు లేకుండా ఆపరేషన్ ఎలా ఉంటుందో. ఎలా ఉండేదంటే, ఒక వ్యక్తిని పడుకోబెట్టేవారు హాస్పిటల్లో. పడుకోబెట్టిన తర్వాత ఆ వ్యక్తిని 4-5 కాళ్ళు చేతులు పట్టుకునేవారు. లాగి పట్టుకుంటే ఆ కడుపునో ఆ శరీర భాగాన్ని కోసి శస్త్రచికిత్స చేస్తుండేవారు. చాలామంది ఆ యొక్క బాధకి చచ్చిపోతుండేవారు, ఎందుకంటే శరీరాన్ని అలా కోస్తున్నప్పుడు. కానీ ఈ క్రైస్తవ శాస్త్రవేత్త, ఇతడు ఒక మెడికల్ స్టూడెంట్గా ఉంటుండేవాడు. డాక్టర్ వృత్తిని చేపట్టాడు. అనేక మంది కాళ్ళు చేతులు పట్టుకుంటే మిగతా డాక్టర్స్ కోసి ఆపరేషన్ చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఒక మాట అడిగాడు. ప్రభువా, నిన్ను అడిగితే తెలియనటువంటి అనేకమైన మర్మాలను తెలియచెప్తానన్నావు కదా. ఆదిలో ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలోంచి అవ్వను తీసావు. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు దేవాది దేవుడు. అంటే మొట్టమొదటిగా దేవాది దేవుడే మనిషికి ఏం చేశాడు? మత్తు మందునిచ్చాడు. నేను అంటాను, ఈజ్ ద ఫస్ట్ అనెస్థీషియన్. మొట్టమొదటిలో ఆపరేషన్ చేసిన వాడు ఆయనే మత్తు మందు ఇచ్చిన వాడు కూడా దేవాది దేవుడే. ఇచ్చినప్పుడు ఆలోచన చేశాడు, ప్రభువా, నేను నమ్ముకున్న వారికి జ్ఞానాన్ని ఇస్తానన్నావు కదా, నిగూఢమైనటువంటి సత్యాలను బోధిస్తానన్నావు కదా, బైబిల్ గ్రంథంలో ఉంది ఆ మాట. వెంటనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నువ్వు ఎప్పుడైతే పట్టుదలగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటావో, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఈ ప్రపంచంలో గొప్ప జ్ఞానం సంపాదించిన వారు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు. ఈ ప్రపంచంలో అనేక వస్తువులకు ఎవరు కనిపెట్టారో అంటే యేసు ప్రభువుని ఆరాధిస్తున్న వారే కనిపెట్టారు అని అంటంలో ఏ విధమైన సందేహం లేదు. అప్పుడు వెంటనే ప్రార్థన చేశాడు. మీరు చూస్తున్నారు, మనుషులను అలాగా పట్టుకుని కోసేస్తూ ఉండేవారు. వెంటనే ఎట్టకేలకు పరిశోధన చేశాడు. చివరికి ప్రపంచానికి ఎనస్థీషియా, క్లోరోఫామ్ అనేటువంటి మత్తు మందును కనిపెట్టేశాడు. కనిపెట్టగానే అప్పటి వరకు వైద్య శాస్త్రం వినూత్నమైనటువంటి మార్పు వచ్చింది. శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ చాలా ఈజీగా అయిపోతున్నాయి. అందరూ కూడా జేమ్స్ సిమ్సన్ దగ్గరికి వస్తే, నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు, మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తాం అనేది చిన్న విషయం కాదని చెప్పి ఎంతగానో పొగుడుతున్నారు. ఒకసారి ఒక విలేకరు వచ్చి అడిగాడు, నీవు చాలా విషయాలు కనిపెట్టావు కదా, నీ యొక్క జీవితంలో వాట్ ఈస్ ద సుప్రీం ఇన్వెన్షన్ ఆఫ్ యువర్ లైఫ్? వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ వాల్యుబుల్ డిస్కవరీ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్? నీ యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి పరిశోధన ఏంటి అని అడిగారు. అందరూ కూడా మీలాగా అందరూ కూర్చున్నారు. అతనికి మైక్ ఇచ్చి, నీ జీవితంలో అత్యుత్తమైన పరిశోధన ఏంటి? వాట్ ఈస్ ద సుప్రీం డిస్కవరీ ఇన్ యువర్ లైఫ్? అందరూ అనుకున్నారు, ఇంకేంటి, తను కనిపెట్టాడు కదా ఎనస్థీషియా, మత్తు మందును కనిపెట్టాడు, క్లోరోఫామ్, అదే నా జీవితం అత్యుత్తమమైనటువంటి పరిశోధన అని చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ యొక్క సేవకుడు, ఈ యొక్క క్రైస్తవుడు ఏం చెప్పాడు తెలుసా? వెన్ ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ ఏ సిన్నర్ అండ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై సేవియర్. నేను పాపినని గ్రహిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు, నా పాపాల నిమిత్తం ఆయన శిలువ రక్తాన్ని కార్చాడు, తిరిగి నా కోసం ఈ లోకానికి రాబోతున్నారు. ఈ విషయమే నా జీవితంలో అత్యుత్తమైన పరిశోధన అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప శాస్త్రవేత్త, వైద్య రంగంలో గొప్ప పరిణితిని తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను కనిపెట్టిన వస్తువులు గొప్ప కాదు, కానీ దేవాది దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చాడు, నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నా కోసం తిరిగి రాబోతున్నాడు. అదే నా జీవితం అత్యుత్తమమైన పరిశోధన. ఈ మాట చెప్తుంది 10వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినటువంటి వాడు కాదు, ఎందుకు పనికిరానటువంటి వాడు ఈ మాటలు చెప్పట్లేదు. ప్రపంచం అందరి చేత కూడా సెల్యూట్ చేయబడుతున్నటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త చెప్తున్నటువంటి మాట. ఎందుకు మీ మధ్య నుంచాను అంటే, బైబిల్ గ్రంథం అనేది అది సాధారణమైనటువంటి గ్రంథం కాదు. బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాటలో కూడా మనిషికి జీవాన్ని ఇవ్వగలదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ బిహేవియర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ యాజ్ వెల్. నీ యొక్క జీవితాన్ని మార్చగలదు, దానికి అంత శక్తి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వినబోతున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నీ కోసమే వచ్చాడు, నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి వచ్చాడని నువ్వు నమ్ముతున్నావా? ఈరోజు నమ్మకం చాలా ప్రాముఖ్యం. నమ్మకం ఉండాలండి అని అంటుంటారు. నమ్మకం, విశ్వాసము, ఇవన్నీ కూడా ఎక్కువగా మాట్లాడుకునే మాటలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు యేసు, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దోస్ హూ బిలీవ్. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి సమస్తం కూడా సాధ్యమే. అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట. నమ్ముట నీ వలన అయితే సమస్తమును సాధ్యమే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు
ప్రతి సన్నివేశంలో కూడా అద్భుతం జరిగించగానే దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఈరోజు స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? అద్భుతం కావాలని కోరుకుంటున్నావా? కానీ ఒక కండిషన్ ఏంటో తెలుసా? దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ఏం చేసింది? స్వస్థపరిచింది. ఈరోజు విశ్వాసము నమ్మాలి. విశ్వాసం మీదే క్రైస్తవ్యం ఆధారపడింది. ప్రతి వాళ్ళకి కూడా 2 చేతులు ఉంటాయి కదా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నాడు, పాస్టర్ గారు విశ్వాసం అంటే అర్థం ఏంటని అడిగాడు. నమ్మటం అంటే, విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నేను వెంటనే చెప్పాను, విశ్వాసంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పాను. విశ్వాసం అనే మాటలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు. 4 అక్షరాల్లో మొదటి అక్షరం చివరి అక్షరాన్ని తీసేయండి, మధ్యలో ఏముంటుంది? శ్వాస. విశ్వాసం అంటే ఏంటో కాదయ్యా, శ్వాస. మనిషికి ఈ లోకంలో బ్రతకడానికి శ్వాస ఎంత ప్రాముఖ్యం. ఈ సమాజంలో ఎవరైనా సరే ముక్కు నోరు మూసుకుని 2 నిమిషాలు ఉండండి, ట్రై చేయండి. ఎవరైనా శ్వాస లేకుండా మనం బ్రతకలేము. అందుని బట్టి చాలామంది, నేను ఒకసారి మా యొక్క ప్రేయర్ టవర్ ఉంది రాజమండ్రిలో, నిత్యం అనేక మంది ఆ ప్రేయర్ టవర్లో ప్రార్థన చేస్తుంటారు. దాని ముందు ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఆ బోర్డు ఏంటంటే యోగా అంటే శ్వాస మీద ధ్యాస అని పెట్టారు. ఏమని పెట్టారు? యోగా అంటే అర్థం ఏంటంటే మన శ్వాస మీద ధ్యాసను పెట్టడం అట. అంటే మన యొక్క నిశ్వాస ఉచ్ఛ్వాసలు, మన యొక్క శ్వాసం ఉచ్ఛ్వాస నిశ్వాస ఉంటాయి కదా, దాని మీద ధ్యాస పెట్టానే యోగా అనే ఒక కాన్సెప్ట్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. అదొక ఫిజికల్ ఎక్సర్సైజ్. నేనంటాను ఏంటంటే మనము యోగా చేసే వాళ్ళకంటే క్రైస్తవులు గొప్పవారు. హల్లెలూయా. వారు వారికి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటారు, కానీ మనం ఎవరి మీద ధ్యాస పెడుతున్నాం తెలుసా? శ్వాస ఇచ్చిన వాని మీద ధ్యాస పెట్టుకున్నాం. హల్లెలూయా. ఎవరు గొప్పోళ్ళండి? ఈ శ్వాస కొన్నాళ్ళకి ఏమైపోద్ది? ఆగిపోద్ది. చెప్తున్న నా శ్వాస ఆగిపోద్ది, వింటున్న నీ శ్వాస కూడా ఆగిపోద్ది. కానీ శ్వాస ఆగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద ధ్యాస పెట్టుకుంటే నీ జీవితంలో అద్భుతం, ఆయన మీద ధ్యాస పెట్టుకుంటే నీ జీవితంలో రక్షణ, ఆయనలో ధ్యాస పెట్టుకుంటే నీ జీవితంలో విడుదల. ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? మనమే గొప్పవాళ్ళం. ఎందుకంటే శ్వాస ఇచ్చినటువంటి దేవుని మీద ధ్యాస పెట్టుకుంటున్నాం. విశ్వాసం. ఈరోజు విశ్వాసం అనేది ఇట్ ప్లేస్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర కొండ, ద చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆన్ మౌంట్ టాబోర్ ఇన్ ఇజ్రాయెల్. నేను ఇజ్రాయెల్ దేశం 4 సార్లు వెళ్ళానండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ కొండ మీదకి వెళ్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు, ఆ కొండ మీదకి నేను వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని ఉంది, రూపాంతర కొండ. రూపాంతర కొండ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండ మీదే రూపాంతరం చెందాడు. అంటే ఆయన మహిమ వస్త్రాన్ని ధరించుకుని మహిమను పొందుకున్నటువంటి పర్వతం ఇదే. అప్పుడు వారి శిష్యులు అడిగారు, ప్రభువా ఇక్కడే మనం పర్ణశాలలు కట్టేసుకుందాం అని. అంటే నా యొక్క పని ఈ భూప్రపంచం మీద చాలా ఉంది, ఇక్కడ ఉండిపోవడానికి నేను రాలేదు. ఈ యొక్క మహిమ పరలోక రాజ్యంలో ఉంటుంది, కానీ నా మహిమ ఏంటో, నా పొటెన్షియల్ ఏంటో, నా యొక్క ఔన్నత్యం ఏంటో మీకు చూపిద్దామని నేను ఈ యొక్క కొండ మీద రూపాంతరం చెంది ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. వెంటనే రూపాంతరం చెందిన తర్వాత వెంటనే దేవాదేవుడు క్రిందకు వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అతనికి ఏ దయ్యం పట్టిందట? మోగ దయ్యం, ద డెవిల్ ఆఫ్ డమ్. మూగ దయ్యం పట్టగానే దేవాది దేవుడు ఆ యొక్క మూగ దయ్యం నుంచి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత వెంటనే వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వారు అద్భుతాన్ని పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దేశంలో బేతనియా అనేటువంటి గ్రామం ఉంది. బేతనియా, బేత్పగే అనేటువంటి 2 గ్రామాలు ట్విన్ విలేజెస్. హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ విధంగా ట్విన్ సిటీస్, ఇజ్రాయెల్ దేశంలో బేతనియా, బేత్పగే అనేటువంటి 2 ప్రాంతాలు కూడా ట్విన్ విలేజెస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క గలిలయ, సమరయ్య ఇటువంటి ప్రాంతాల్లో ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఈ బేతనియా అనేటువంటి గ్రామంలో 3 వ్యక్తులు ఉన్నారు. మనందరికి బాగా తెలుసు. ఒక స్త్రీ పేరు మరియా, ఇంకొక స్త్రీ పేరు మార్తా, వారి యొక్క సహోదరుడి పేరు లాజరస్. వారు 3 కూడా ఎంతో ఆసక్తిగా దేవుని వెంబడిస్తున్నారు. ఎప్పుడు దేవాది దేవుడు బేతనియా వచ్చిన ఎవరింటికి వెళ్ళేవాడు? వారింటికే వెళ్ళాడు. మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేవారు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని పిల్లలకు నీ ఇంట్లో స్థానం ఉండాలి. దేవుని పిల్లలకు నీ జీవితంలో స్థానం ఉండాలి. దేవుని సేవకులకు నీ జీవితంలో, నీ ఇంటిలో స్థానం ఉండాలి. కానీ మన జీవితాల్లో మన ఇంట్లో అందరికీ స్థానం ఉంటుంది. త్రాగుబోతులకి, వ్యభిచారులకి, రాజకీయవేత్తలకి, కార్పొరేటర్లకి అందరికీ స్థానం ఉంటుంది. కానీ దేవుని సేవకులకి, దేవుని ప్రజలకి ఏముండదు? స్థానం ఉండదు. చూడండి, ఆశీర్వాదం యొక్క తొలిమెట్టు ఏంటంటే ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క సేవకులను ఆహ్వానిస్తావో, నీ జీవితంలో ఆశీర్వాదం,
షునేమిరాలు ఆహ్వానించింది, తన జీవితంలో అక్కర్ను తీర్చుకోగలిగింది షునేమిరాలు. ఇంకా చాలా చాలా ఉదాహరణలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే యవనస్తుడైనటువంటి లాజరు ఏమైపోయాడు, చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు, కబురు పంపుదామని ఎంతో ప్రయత్నం చేశారు. ఎవరు? మార్తా మరియా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి వార్త అందలేదు. ఆయన ఎందుకు ఆలస్యం చేశాడు. చేసిన తర్వాత 4 రోజులు అయిపోయింది లాజరును సమాధిలో పెట్టి. మృత తుల్యమైపోయింది తన యొక్క దేహం అంతా కూడా. ఈ ప్రపంచంలో వేగంగా డీకంపోజ్ అయ్యేటువంటి బాడీ ఏంటంటే శరీరము, హ్యూమన్ బాడీ. జంతువుల కంటే ఎక్కువగా పాడైపోయేటువంటి దేహం ఏంటి? మానవుని శరీరము. 4 రోజులు అయిపోయిందండి. ఎవరు? లాజరు సమాధిలో పెట్టబడి ఎంతో ఏడ్చారు. ఆ మార్తా మరియా అంటారు, ప్రభువా నువ్వు మా మధ్య ఉంటే గనక ఇటువంటి కార్యం జరిగి ఉండేది కాదు. ఇఫ్ యు ఆర్ విత్ మీ దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నువ్వు మాతో ఉంటే ఈ కార్యం జరిగేది కాదు ప్రభువా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అని ఎంతగానో వాపోయారు. వాపోయిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవాడంటే మరణించిన శరీరాన్ని, మృతతుల్యమైనటువంటి శరీరాన్ని కూడా లేపగలిగినటువంటి సముద్రం. హల్లెలూయా. మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరిచేది. Our God is the God who can make impossibilities into the possibilities. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలను కూడా దేవుడు ఏం చేయగలడు? సుసాధ్యపరచగలడు. ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, మీరు చూస్తున్నారు అదే లాజరు సమాధి. లిటరల్లీ ఇప్పుడు వెళ్ళినా సరే ఆ సమాధి అలాగే ఉంటుంది. ఇంచుమించుగా ఆ సమాధిలోకి వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు. కొద్ది లావుగా ఉంటే కనుక వంగి వెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. అయినా సరే నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఎంతో కష్టపడి లోపలికి వెళ్తాను. లోపల చాలా మెట్లు ఉంటాయి. మెట్లలో మళ్ళా ఒక చిన్న గుహ ఉంటుంది. ఆ గుహలోకి వెళ్తే లాజరు సమాధి ఉంటుంది. కానీ లాజరు సమాధిలో లాజరు లేడు. యేసుక్రీస్తు ప్రభు ఆ సమాధి దగ్గరికి వచ్చి లాజరు కమ్ అవుట్ అన్నాడు. అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏంటి లాజరు ఏమైనా బ్రతికున్నాడో? చచ్చిపోయిన రోజులైంది, 4 రోజులు అయిపోయింది. ఇప్పటికే బాడీ అంతా కూడా డీకంపోజ్ అయిపోయి ఉంటుంది. తన శరీరంలోంచి పురుగులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. సమాధిలోంచి ఏమొచ్చేస్తుంది? వాసన కూడా వస్తుంది, దుర్వాసన వస్తుంది. వస్తుంటే మనుషులందరూ అనుకున్నారు ఏంటి అలా పిలిస్తే వచ్చేస్తాడా? కానీ ఎప్పుడైతే దేవుని మాట్లాడినటువంటి శక్తి, దేవుని మాట్లాడే ఔన్నత్యం, దేవుని ఉన్నటువంటి ఆ పవర్ ఎప్పుడైతే మృతతుల్యమైనటువంటి లాజరు దేహంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, లాజరు దేహం ప్రతి అణువు కూడా జీవించడం ప్రారంభించింది. హల్లెలూయా. యేసయ్య మాటలకు ఉన్నటువంటి శక్తి లాంటిది, యేసయ్య మాటలకు ఉన్నటువంటి పవర్ లాంటిది. ఒక దేవుని సేవకుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో లాజరు అని స్పెసిఫై చేయకుండా కమ్అవుట్ అని ఉంటే గనక అక్కడ చాలా చాలా సమాధులు ఉన్నాయి, అందరూ కూడా వచ్చేద్దరట. కానీ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? లాజరు అని పేరు పెట్టి లాజరు బయటికి రా అన్నాడు. అందుని బట్టి లాజరు అక్కడే బయట వచ్చాడు. అంటే యేసయ్య మాటలకు అంత శక్తి ఉంది. ఎప్పుడైతే లాజరు బయటకు వచ్చాడో అద్భుతం, సృష్టిలో ఒక అద్భుతం. మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేచాడు. అప్పుడు వెంటనే యేసయ్య మార్తతో మరియతో చెప్తున్నటువంటి మాటలు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. If you believe, you will see the God's glory. If you believe, you will see the God's miracle. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా, నమ్మితే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. ఈరోజు ఈ ప్రాంతంలో చాలా చాలా వ్యక్తులు ఈ ప్రాంతంలో కూర్చున్నారు. ఇఫ్ ఐ కెన్ క్లాసిఫై ద పీపుల్, దోస్ హు ఆర్ సిట్టింగ్ హియర్, ఇక్కడ ఉన్న పీపుల్ని కనుక నేను క్లాసిఫై చేస్తే, విభాజిస్తే, ఒక్కో రకమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఎలాంటి విశ్వాసం కలిగిన వారు అంటే కమర్షియల్ ఫెయిత్ కలిగినటువంటి వారు. వారి యొక్క విశ్వాసము డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క విశ్వాసం స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది. వారి యొక్క విశ్వాసం అద్భుతాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈరోజు క్రైస్తవులకు కావాల్సింది కమర్షియల్ ఫెయిత్ కాదు. ఈరోజు మనకు కావాల్సింది కరేజియస్ ఫెయిత్, ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. అటువంటి బిలీఫ్ మనకు ఉండాలి. ధైర్యం ఉందా నీ విశ్వాసంలో? ధైర్యం అంటే చెప్పమంటారా? విశ్వాసంలో ధైర్యం అంటే చెప్తాను చూడండి. ముగ్గురు యవనస్తులు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. నా విశ్వాసాన్ని ఏమంటానో తెలుసా నేను? ధైర్య సాహసాలు కలిగిన విశ్వాసం. నెబుకద్నెజరు, నువ్వు రాజు అవ్వచ్చు, ప్రపంచ చక్రవర్తి అవ్వచ్చు, కానీ నా ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్ను కలుగు చేసిన వాడు కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. ఒకవేళ కనుక నీ ప్రతిమకు మేము నమస్కారం చేయం, ఎందుకో తెలుసా? మా దేవుని మాత్రమే ఆరాధిస్తాం. ఆ యొక్క నెబుకద్నెజరు దూరా అనేటువంటి ప్రాంతంలో, పెద్ద ఎడారి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఎన్ని అడుగులు బంగారు విగ్రహాన్ని నిలిపాడంటే లిటరల్లీ 92 అడుగులు. ఇలా చూసుకుంటే విగ్రహాన్ని చూడండి, 92 అడుగులు అంటే 9 అంతస్తుల బిల్డింగ్ చూడండి. అటువంటి స్తూపాన్ని ఎప్పుడైతే నిలబెట్టగానే
రాజు యొక్క ప్రతిమకి నమస్కారం చేయమంటున్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రం చేయనని కూర్చున్నారు. వెంటనే రాజు శాసనం, ఎవరైతే ఈ యొక్క ప్రతిమకి నమస్కారం చేయరో వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పాడవేసేయండి అని ఆజ్ఞ జారీ చేయబడింది. కానీ ముగ్గురు వ్యక్తులు రాజుతో ఒక మాట అంటున్నారు, నెబుకద్నెజర్, నీ ప్రతిమకు మేము నమస్కారం చేయము. ఒకవేళ కనుక మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా సరే నీ ప్రతిమకి ఏం చేయము, నమస్కారం పెట్టాం. అదండి విశ్వాసం. దేవుడు చేస్తాడు అంటే విశ్వాసం కాదు, దేవుడు ఒకవేళ చేయకపోయినా దేవుని మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది చూడండి. మీరు చూస్తున్నారు, కనిపిస్తుందండి, ఒక వాటర్ ఫాల్స్ మీకు కనబడుతున్నాయి. దీన్ని ఏమన్నారంటే నయాగరా జలపాతాలు అన్నారు. నయాగరా ఫాల్స్ అమెరికా దేశాన్ని, కెనడా దేశాన్ని విభజిస్తున్నటువంటి ఒక గొప్ప జలపాతం. ఆ ప్రాంతానికి వెళితే అక్కడ శబ్దాన్ని కూడా మనం తట్టుకోలేం. చాలా లోతైన ప్రాంతం, ప్రపంచ వింతల్లో ఒకటిగా చలామణి అవుతుంది ఈ నయాగరా ఫాల్స్. దీని మీద చాలా కాలం క్రితం 1887లో 1887 సంవత్సరంలో ఒక వ్యక్తి, బ్లాండినా ప్లేబిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక తీగ కట్టుకున్నాడు. తీగ కట్టుకుని ఏం చేస్తాడయ్యా ఈ తీగ మీద అంటే చెప్తున్నాడు, అమెరికా దేశస్తులారా ఈ తీగ మీద నడుస్తానన్నాడు. ఏ విధమైన ప్రొటెక్షన్ లేకుండా ఈ తీగ మీద నడుస్తాను. ఒకవేళ కనుక ఆ తీగ నుంచి కింద పడిపోయాడు అనుకోండి, కనీసం డెడ్ బాడీ కూడా మిగలదు. అటువంటి పరిస్థితులు అవి. ఆ టైంలో ఈ యొక్క బ్లాండినా ప్లేబిల్ అనేటువంటి వ్యక్తి నడిచాడండి, ప్రారంభించాడు. ప్రజలందరూ కూడా గుమ్మిగూడారు, ప్రజలందరూ కూడా వచ్చేసారు. ఒక వింత అనేటప్పటికి ప్రజలందరూ వచ్చేస్తారు కదా, వచ్చేయగానే నడవడం ప్రారంభిస్తున్నాడు. ఈ చివరి నుంచి మొదలెట్టాడు. ఎక్కడ అందరూ అనుకున్నారు తప్పనిసరిగా పడిపోతాడు అనుకున్నారు, కానీ ఆ వ్యక్తి పడిపోకుండా నడిచేశాడు. నడిచేటప్పటికి అప్పుడు అంటున్నాడు, ప్రజలారా మీరు నేను నడిచానని ఎంతమంది నమ్ముతున్నారో అన్నారు. మేము నమ్ముతున్నాం అందరూ కూడా చేతులు చూపించారు. ఆ తర్వాత ఇంకొక ఫీట్, ఈసారి ఉత్తి చేతులతో నడవట్లేదు, అతని చేతిలో ఒక కర్ర పట్టుకున్నాడు. అప్పుడు ప్రజలందరూ అనుకున్నాడు వీడు ఖచ్చితంగా పడిపోతాడు, కర్ర చాలా బరువుగా ఉంటుంది కాబట్టి చచ్చిపోతాడని అందరూ అనుకున్నారు. ఇంచుమించుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది, చాలా దూరం అది. ఆ దూరం అంతా కూడా అడుగులో వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది పట్టుకుని కూడా నడిచేశాడండి. చివరికి ఈ యొక్క బ్లాండిన్ అనేటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, ప్రజలారా నేను మొదటిసారి నడవటం అనేది మీరందరూ కూడా చూశారు, రెండోసారి కర్ర పట్టుకుని నడవటం కూడా మీరందరూ చూశారు. ఎంతమంది నమ్ముతున్నారు నేను నడిచానని అన్నాడు. అదేంటండి మేము డైరెక్ట్గా చూసాం మిమ్మల్ని, మేము నమ్ముతున్నాం అంటే ఆ బ్లాండిన్ అన్నాడు, మీలో ఒకళ్ళు రండి, నా భుజాల మీద కూర్చోబెట్టుకుంటాను, నేను ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీసుకెళ్తాను, ఒకళ్ళు రండి అంటున్నాడు. ఎవరు రావట్లేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఎందుకు తెలుసా, నేను నడిచానని నమ్ముతున్నారు కదా మీరు వచ్చి కర్ర పట్టుకుని కూడా నడిచానని మీరు నమ్ముతున్నారు కదా, ఏదన్నా చేయగలను. ఇంచుమించుగా ఒక ఫాస్ట్గా కూడా నడిచాడట, పరిగెత్తాడట. అన్ని ఫీట్లు చేసినా సరే ఒక వ్యక్తి రండి నా భుజాల మీద పెట్టుకుంటాను మేము నడుస్తానంటే ఏ ఒక్కరు కూడా రావట్లేదు. నీ జీవితంలో కూడా ఇది ప్రాక్టికల్గా జరగట్లేదా? దేవుడు అద్భుతాలు జరిగిస్తాడంటే జరిగిస్తాడు. ఎస్, దేవుడు ఎలాంటి పరిస్థితినైనా తారుమారు చేసి మన జీవితాల్లో ఆయన ఇంపాసిబిలిటీస్ని కూడా పాసిబుల్ చేస్తాడంటే నమ్ముతున్నావు, కానీ నా జీవితంలో జరిగిస్తాడు అంటే మనకేముండదు, నమ్మకం ఉండదు. నా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడంటే విశ్వాసం ఉండదు. చివరికి తన సొంత బామర్ది అయినటువంటి హెరాల్డ్ వచ్చాడట. వచ్చి బ్లాండిన్తో చెప్తున్నాడు, బ్లాండిన్, ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ, ఐ నో యువర్ పొటెన్షియల్, ఐ నో యువర్ క్యాలిబర్. నీ క్యాలిబర్ ఏంటో, నీ పొటెన్షియల్ ఏంటో, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. బ్లాండిన్ హెరాల్డ్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోయాడట. ఎందుకు ఈ మాట చెప్పానంటే విశ్వాసము, నమ్మకం. ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించాడండి. 6 నెలలు ఇశ్రాయేల్ అందరూ నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేల్ నడిపించాడంటే నమ్ముతున్నావు. బండ నుంచి నీళ్ళను దయచేశాడంటే నమ్ముతున్నావు. కానీ మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడంటే ఏం జరిగిస్తాడండి? చాలా కాలం నుంచి వెళ్తున్నాను కానీ దేవుడు ఏ విధమైన అద్భుతం జరిగించట్లేదు. ఎందుకు నీ జీవితంలో అవిశ్వాసం ఎందుకు వస్తుంది? ఈరోజు నువ్వు నమ్మాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్, యూ హ్యావ్ టు బిలీవ్. ఈరోజు నమ్మాలి. మానవుడు దేవుని సంబంధించిన విషయాలు నమ్మడు, కానీ లోక సంబంధమైన విషయాలు నమ్మటానికి ఎంత ఆసక్తో. టీవీలో ఒక ఆయన బయలుదేరాడు. కరెక్ట్గా ఆదివారం మధ్యాహ్నం మా సర్వీస్ అయిపోద్ది, అప్పుడు భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు ఆ టీవీ అలా ట్యూన్ చేస్తూ ఉంటాం కొన్ని వార్తలు అవి చూడడానికి. వెంటనే న్యూస్ ఛానల్లోనే ఒక వ్యక్తి బయలుదేరుతాడు. అనేక మంది కాల్ చేస్తారు, అయ్యా వ్యాపారంలో నష్టపోయినయ్యా, లేకపోతే నా కుటుంబంలో ఆనందం లేదు, సంతోషం లేదంటే నీ పేరేంటి అంటాడు. నా పేరు సురేష్ అని చెప్తాడు. చెప్పగానే సురేష్, నీ యొక్క సురేష్ అనేటువంటి పేరులో అన్లక్కీ నెంబర్ ఉంది, 13 నెంబర్ ఉంది, లేకపోతే డేంజర్ నెంబర్ ఉంది, ఇప్పుడే పేరు మార్చేసుకో. ఇది పెట్టుకుని పేరు మార్చుకుని ఒక 40 రోజులు కోర్స్ చేయి.
ప్రతిరోజు కూర్చుని నిబద్ధతతో ఆ పేర్లన్నీ కూడా రాయి, నీకు శుభం కలిగిపోద్దంటే ఎంతమంది కాల్ చేస్తారో అండి. అసలు ఆ ఫోన్కి ఎంగేజ్ వస్తూనే ఉంటుంది. ఇంకొక వ్యక్తి అంటాడు, అమ్మా నీ యొక్క గృహంలో నష్టం ఎందుకు కలుగుతుంది తెలుసా, అదిగో ఆ కిటికీ సరైన ప్లేస్లో లేదు, వాస్తు సరిగ్గా లేదు, వెంటనే మార్చేయి, ఆ కిటికీని తీసి పైన పెట్టేస్తాడు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసి మళ్ళా మరుసటి వారం వస్తాడు. వచ్చిన తర్వాత, అమ్మా నీకెందుకు ఈ యొక్క నష్టం ఎందుకు కలిగింది తెలుసా, కిటికీ పైన ఉంది. రాజమండ్రిలో మా తండ్రి గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన ఒక మాట చెప్పాడు, మాస్టర్ గారు ఈ మధ్యనే రెనోవేషన్ చేశానండి, ఇంచుమించుగా 4 లక్షలు అయిందండి. వెంటనే ప్రార్థన చేయడానికి దేవుని సేవకులు వారి ఇంటికి వెళ్తే అప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా నీ జీవితంలో ఏంటి రెనోవేషను, ఏమి అంతా పాతగానే ఉంది ఏంటంటే, లేదయ్య గారు కిటికీలు అక్కడి నుంచి అక్కడికి మార్చేశాను, దీనికి ఎంత అయిందండి, 4 లక్షలు అయిందండి. మరి ఏమన్నా కష్టాలు తీరినాయా, ఏమన్నా శుభం కలిగిందా, ఏమన్నా ఆశీర్వాదం కలిగిందంటే, ఆశీర్వాదం రాకపోగా 4 లక్షలు అప్పు మిగిలిందండి అన్నాడట. చూడండి, నీ జీవితంలో ఒక హెచ్చరిక నేను జారీ చేస్తున్నాను దేవుని సేవకుడిగా. మీకు అందరికీ కూడా చాలా ఆయాసంగా ఉండొచ్చు. ఎప్పుడైతే లోక సంబంధమైన కార్యాలు నువ్వు చేస్తున్నావంటే యు ఆర్ పర్ఫార్మింగ్ స్పిరిచువల్ అడల్టరీ, ఆధ్యాత్మిక వ్యభిచారంలో నువ్వు ఉన్నావు. లోక సంబంధమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు అంటే, లోక సంబంధమైన తిథులు సమయాలు ముహూర్తాలు చూస్తున్నావంటే దేవుని మీద నీకేం లేదు, నమ్మకం లేదు, దేవుని మీద నీకు విశ్వాసం లేదు. నేను అంటాను, ఎప్పుడైతే అటువంటి కార్యాలు చేస్తున్నావో నువ్వు ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నావు. ఈరోజు నువ్వు నమ్మాలి, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు అని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం రాయబడింది. ఇదిగో ప్రజలారా, అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనిచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. లోక సంబంధమైన మాటలు మీకు నిష్ప్రయోజనములు, కానీ దేవుని మాట వింటే మీరు బ్రతుకుతారు, దేవుని మాట వింటే మీకు ఆశీర్వాదం. మనుషులకట దురద చెవులట, దేవుని వాక్యం తెలిసిందే. సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇచ్చింగ్ ఇయర్స్, దురద చెవులు, కల్పనా కథల వైపు వారి చెవులు బాగా ఇలా తిరుగుతాయి. దేవుని వాక్యం అనేటప్పటికి మూసుకుపోతే గులుం పట్టేస్తుంది అనమాట. లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన సినిమా స్టోరీలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తుంటే ఎంత ఆసక్తిగా అంటావో, దేవుని వాక్యం వినేటప్పటికి మనకు నిద్ర వచ్చేస్తుంది. దేవుని వాక్యం వినేటప్పటికి బయటికి వెళ్ళిపోతాం. ఆ మాటలు ఈ మాటలు వినడానికి ఎంతగానో ఆసక్తి చూపుతావు. నీవు దేవుని మాటలకి విలువనిస్తే నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో స్వస్థత. దేవుని మాటల్లో చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు మనందరికి బాగా తెలుసు. బైబిల్ గ్రంథంలో ఎన్ని పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు, సంఘాలకి 14 పత్రికలు రాశాడు అపోస్తలుడైన పౌలు. ఎంతో గొప్ప దేవుని సేవకుడు, క్రైస్తవ సంఘాన్ని ఒక మంచి గాడిలో పెట్టినటువంటి దేవుని సేవకుడు. తన యొక్క జీవితం, తన యొక్క పాత జీవితం మటుకు చాలా రోత జీవితం. క్రైస్తవుల్ని చంపేయాలి, క్రీస్తు మాట ఈ ప్రపంచంలో వినిపించకూడదని ఒక టెర్రరిస్ట్ వలె. ఒక మాటలో చెప్పాలంటే సౌలు ఒక టెర్రరిస్ట్. ఎవరు క్రైస్తవులు కనబడుతున్న వాళ్ళు చంపడానికి సిద్ధపడిపోతున్నాడు. కానీ ఒకరోజు యెరూషలేము ఉన్నటువంటి క్రైస్తవులను చంపడానికి దమస్కు ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు నా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు సౌలుకు దర్శనమిచ్చాడు. He had an encounter with Almighty God. He had an encounter with Creator. సృష్టికర్తతో అపోస్తలుడైన పౌలు ఒక సందర్శన. ఎప్పుడైతే చచ్చిన వాడే పడిపోయాడు, ఆ శక్తి ముందు, ఆ వెలుగు ముందు అతని శక్తి పనిచేయట్లేదు. దేవుని శక్తి ముందు మానవ శక్తులు పనిచేయవు. వెంటనే క్రింద పడిపోయి ప్రభువాని వ్యవహారాన్ని ప్రారంభించాడు. దేవునికి అద్భుతమైనటువంటి మార్పును పొందుకున్నాడు, ఒక రూపాంతరాన్ని పొందుకుని దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఒకసారి ఏథెన్స్ అనేటువంటి ప్రాంతానికి బయలుదేరాడు. చూస్తున్నారు మీరు, ఏథెన్స్ అనేటువంటి ప్రాంతం గ్రీస్ దేశంలో ఉంది. గ్రీసు దేశం ఎలాంటిదంటే బహు విగ్రహారాధనతో కూడినటువంటి ప్రాంతం. అక్కడ మనుషులు తక్కువ, దేవుళ్ళు ఎక్కువ, గుడులు ఎక్కువ. ఆ ప్రాంతంలో ఒక గుడిని చూశాడు. ఆ గుడి పేరు ఏంటంటే ఎన్ ఆల్టర్ ఫర్ అన్నోన్ గాడ్, తెలియబడని దేవునికి అనేటువంటి బలిపీఠాన్ని చూశాడు. ఎంతో బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. అయ్యో ఏథెన్స్ ప్రజలారా, నిజ దేవుడు మీకు అర్థం కావట్లేదు, నిజ సృష్టికర్త మీకు అర్థం కావట్లేదు. ఎందుకయ్యా మూగ విగ్రహాలకు ఆరాధిస్తారు? ఎందుకయ్యా జీవం లేనటువంటి ఆ మూగ విగ్రహాలకు ఆరాధిస్తారు? సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఈ మైక్ నేను తయారు చేశాను అనుకోండి, ఈ మైక్ సృష్టి అవుతుంది, నేను ఈ మైక్ ఒక సృష్టికర్తను అవుతాను. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నన్ను మర్చిపోయి ఈ యొక్క మైక్ను ఆరాధించడం ప్రారంభిస్తున్నాడు. తయారు చేసిన నాకు ఎంత బాధగా ఉంటుందండి. అయ్యో, దీన్ని తయారు చేసిన వాడు నేను, నన్ను ఆరాధించకుండా, నన్ను పొగడకుండా ఈ మైక్ని పొగుడతారేంటో, ఎంతో బాధపడదు. దేవుడు కూడా అంతే. సూర్యుడిని, చంద్రుడిని, అందరి సమస్తాన్ని, భూమిని ప్రాకు ప్రతి జీవరాశిని, సముద్రాల్లో సంచరిస్తున్న ప్రతి జీవరాశిని కలుగు చేసినటువంటి ఆయన
మానవుడు ఈ రోజు ఎలా అయిపోయాడంటే సృష్టిని ఆరాధిస్తున్నాడు. సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్య భగవాన్ అన్నాడు. చంద్రుడు మనకు వెలిగిస్తున్నాడు కాబట్టి వెన్నెలనిస్తున్నాడు కాబట్టి చంద్ర భగవాన్ అన్నాడు. నీరు లేకపోతే బ్రతకలేం కాబట్టి నీటిని దేవుడు చేశాడు. అగ్ని లేకపోతే మనం వంట చేసుకోలేమని చెప్పి అగ్ని దేవుడు చేశాడు. ప్రతి దాన్ని కూడా దేవునిగా చేసి ఆరాధించేస్తున్నాడు మానవుడు. దేవుడు నొచ్చుకుంటున్నాడు. ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొగుడి, నేను పిల్లలను పెంచి వారిని పెద్దవారినిగా చేసింది కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు వాపోతున్నాడు. ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఏథెన్స్ ప్రాంతం ఎలాంటిదంటే తత్వజ్ఞానం అనేది ఎక్కడి నుంచి బయలుదేరిందంటే ఏథెన్స్ నుంచే. మీరు చూస్తున్నారు, అరిస్టాటిల్, సోక్రటీస్ అండ్ ప్లేటో, ఈ ముగ్గురు తాత్వికవేత్తలు సామాన్యమైనటువంటి వారు కాదండి. వాళ్ళు సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు ఆ ముగ్గురికి ఉన్నది. ప్రపంచాన్ని శాసించారు. అటువంటి ముగ్గురు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఏథెన్స్ పట్టణం నుంచి వచ్చారు. ఈ మాటలన్నీ కూడా అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో అపోస్తులైన పౌలు నిలబడ్డాడు. ఆ ప్రాంతం ఎలాంటిదంటే చాలా డేంజరస్. విజయవాడలో సువార్త ప్రకటించడం సులువే కదండి. కానీ ఇదే ఏ పాకిస్తాన్లోనో లేకపోతే ఏ సౌదీ అరేబియాలో మైక్ తీసుకుని యేసు ప్రభు ఒక్క దేవుడని అనుకోండి, నడి రోడ్డు మీద ఏం చేస్తారు, ఊరు తీసేస్తారు. అంటే ఏథెన్స్ పట్టణం కూడా అలాంటిదే. ఒక క్రొత్త ఫిలాసఫీని అయితే వాళ్ళు వినటానికి ఆసక్తి చూపుతారు, కానీ ఆ ఫిలాసఫీ కనుక అతను చెప్తున్న మాటలు నచ్చకపోతే చంపేస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు ఎంతో ధైర్యంతో ఇలాంటి స్టేజ్ మీద నిలబడ్డాడండి. దాన్ని ఏమన్నారంటే ఎరియోపాగస్ అన్నారు. ఎరియోపాగస్ సభలో నిలబడ్డాడు. ఎరియోపాగస్ అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి, ఆ స్తంభాలతో ఉన్నటువంటి ఆ ప్లేస్ని ఎరియోపాగస్ అన్నారు. ఇప్పటికీ అలాగే ఉంది. ఎరియోపాగస్ అంటే చాలా హిస్టారికల్ ప్లేస్. అది 2004 ఒలింపిక్ గేమ్స్లో లోగోలో ఉంటుంది. అది ఎరియోపాగస్ అంటే ఆ స్థలంలో. ఆ స్థలం ఎలాంటిదంటే అందరూ ఇలా కూర్చుంటారు, వెళ్ళిన వ్యక్తికి ఇలా నిలబడాలి. నిలబడగానే చెప్పయ్యా నీ యొక్క ఫిలాసఫీ, నీ యొక్క ప్రసంగం మొదలెట్టంటే చెప్పడం ప్రారంభించారు. ఒకవేళ కనుక క్రింద ఉన్న వాళ్ళకి ఆ ప్రసంగం నచ్చకపోతే వెంటనే ఒక మంచి జ్యూస్ ఇస్తారు. ఆ జ్యూస్లో స్కార్పియన్ పాయిజన్ ఉంటుంది. ఏముంటుంది? తేలు విషం పెడతారు. తేలు విషం పెట్టి అయ్యా తాగేయండి అని ఇచ్చేస్తారు. ఎవరో ఇక్కడి నుంచి వాలంటీర్ తీసుకొచ్చి. వెంటనే తాగను, నాకు ఇంట్రెస్ట్ లేదన్నావు అనుకోండి, లేదయ్యా కుదరదు, మీరు తాగేయాలి, తాగకపోతే వేరే రకంగా చంపేస్తాం అని అంటారు. అటువంటి టైంలో అపోస్తలుడైన పౌలు ఎరియోపాగస్ సభలో నిల్చున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు నిజ దేవుని గురించి. ఇప్పుడు చెప్తున్నాడు, సర్వలోకం ఏథెన్స్ ప్రజలారా, మీరు అనుకుంటుంది వాస్తవం కాదు. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ద ట్రూత్. సత్యాన్ని మీకు బోధించబోతున్నాను. ఏ సృష్టికర్త అయితే అది మధ్యాంతరహితుడైనటువంటి ఆ సృష్టికర్త శరీరధారికి లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడైండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. క్రీస్తునందు విశ్వాసం ఉంటే బ్రతుకుతావు, నిత్య జీవం ఉంటుంది, లేకపోతే పోతావు. ఈరోజు అదే చెప్తున్నాను, యేసును నమ్ముకోకపోతే నువ్వు నరకంలో కాలుతావు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈనాడే నువ్వు రక్షణ పొందాలి. సువార్త ద్వారాలు, రక్షణ ద్వారం మూసిపోయిన తర్వాత నువ్వు ఎంతసేపు వెళ్ళి నాక్ చేసినా ఆ ద్వారాలు తెరవబడవు. అపోస్తలుడైన పౌలు అక్కడుండి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో సృష్టికర్త నిజమైన దేవుడి లక్షణాల గురించి మాట్లాడుతూ ఆ సృష్టికర్తలో మనకు ఏముంటది? జీవం ఉంటుంది. ఫర్ ఇన్ హిమ్ వి లివ్ అండ్ మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్. ఆయనలో మనం ఉనికి కలిగి ఉంటాం, ఆయన యందు మనం చలిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో సర్వ మానవాళ్ళు ఎవరి ఉనికి మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఎవరు ద్వారా బ్రతుకుతున్నారు అంటే ఒక్క మాట నేను చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రతి మానవుడు కూడా బ్రతుకుతున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్. ఏ జాతి అయినా, ఏ రంగు అయినా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ జాతి వాడైనా సరే ఈ రోజు ప్రతి మానవుడు కూడా తన యొక్క బ్రతుకును ముందుకు సాగిస్తున్నాడంటే నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చల ద్వారానే. హల్లెలూయా. ఎలాగో చెప్పమంటారా? జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ హి డివైడెడ్ ద ఎంటైర్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. ఈ సర్వ ప్రపంచాన్ని 2 భాగాలుగా ఆయన విభజించేశాడు. అందరూ బట్టి ఆయన చరిత్ర పురుషుడు, ఆయన యుగ పురుషుడు. నేను ఒక పాటను రాశాను, సర్వలోకం హర్షించే క్రీస్తేసుని జన్మదినం, కాల చక్రాన్ని విభజించిన చరిత్రాత్మక పర్వదినం. క్రిస్మస్ గురించి ఒక అద్భుతమైన పాటను రాశాను. అందులో కాల చక్రాన్ని విభజించేశాడు నా యేసయ్య. కాలాన్ని 2గా విభజించాడు. అదేంటి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఈ రోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావంటే, డేట్ వేస్తుని నీ కార్యకలాపాలు ముందుకు సాగిస్తున్నామంటే ఆ డేటు వెనకాల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించావు ఆయన యొక్క ఔన్నత్యం? ఆయన ప్రతి ఒక్కరు కూడా ఉనికినిస్తున్నాడు. చాలాసార్లు క్రిస్మస్ ప్రసంగాల్లో మనం వింటూ ఉంటాం. మనకు దగ్గర ఉన్నటువంటి తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి ఉంది, ఆమె పేరు జయలలిత. ఒకసారి తన యొక్క పిఎని పిలిచి ఈ విధంగా అందట,
క్రీస్తు ద్వారా వచ్చినటువంటి క్యాలెండర్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మన సనాతన ధర్మం 5000 సంవత్సరాల హిస్టరీ కాబట్టి ఆ యొక్క క్యాలెండర్ పట్టురా మనం మార్చేద్దామని అంటే ఆ పిఏ చెప్తున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్, అమ్మా ఒకవేళ కనుక క్రీస్తు క్యాలెండర్ కాకుండా వేరే క్యాలెండర్ ఫాలో అయితే రేపటి నుంచి చెన్నై మహానగరంలో రోడ్ల మీద చెప్పెత్తుకుని బ్రతకాలి. మన యొక్క ఆస్తులు పనిచేయవు, మన యొక్క వీలునామాలు పనిచేయవు, మన యొక్క డాక్యుమెంట్స్ పనిచేయవు. డేట్ మార్చేస్తే ఏమైనా పనిచేస్తుంది? నీ వీలునామా పనిచేస్తుందా? లేకపోతే నీ బ్యాంక్ చెక్ పనిచేస్తుందా? ఏది పనిచేయదమ్మా. మనం రేపొద్దున ఇద్దరం కూడా అంతా సర్దేసుకున్న దుకాణం రోడ్ల మీదకి వెళ్ళి అడుక్కోవాలి. అర్థం చేసుకోండి, యేసయ్య మనందరూ కూడా ఉనికినిచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి. యేసు గనక లేకపోతే మనం లేము. ఈరోజు యేసు గనక లేకపోతే మనం లేము. ఆ టైంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఏథెన్స్ ప్రజలారా మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఈరోజు నా అంశం, చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు కదండి, మరణ వాంగ్మూలాలు. ఆత్మహత్య చేసుకుంటే టైంలో ఒక లెటర్ తీసుకుంటారు, దాని మీద నేను ఒక అమ్మాయిని బాగా నమ్మాను, ఆ అమ్మాయి నన్ను ఏం చేసింది? మోసం చేసింది, అందులో నేను చచ్చిపోతున్నాను. లేకపోతే పలానా వ్యక్తుల్ని వాళ్ళు నాకు సహకరిస్తారని ఎంతగానో నమ్మాను, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారు, చచ్చిపోతున్నాను. రీసెంట్గా ఉదయ్ కిరణ్ అనేటువంటి సినిమా యాక్టర్ చచ్చిపోయాడు. అందమైనటువంటి జీవితం, ఎంతో కాలం బ్రతకాల్సిన వాడు ఎందుకు ముగించేసుకున్నాడంటే అతనిలో క్రీస్తు లేడు, నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. లోకస్తులకి మనకి ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? మన నిరీక్షణతో బ్రతుకుతాం, చచ్చిపోయినా సరే దేవునితో ఉంటాం. దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఏ నాటికైనా దేవుడు నా జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. విశ్వాసంతో నిరీక్షణతో బ్రతుకుతాం, కానీ లోకస్తులకు అది ఉండదు.